శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వెలసిన దివ్య ధామమే శ్రీనివాస మంగాపురం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అర్చావతార బింబానికి ప్రతిబింబమే ఇక్కడి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని భక్తులు భావిస్తారు. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుపతికి పశ్చిమంగా తిరుపతి మదనపల్లె మార్గంలో 10 కిలోమీటర్ల దూరాన శ్రీనివాస మంగాపురం వెలసి ఉంది. ఇక్కడి నుంచి తిరుమలకు దారితీసే శ్రీవారి మెట్టు లేక శ్రీపతి వారి మెట్టు సోపాన మార్గం 6 కిలోమీటర్ల దూరం. సువర్ణముఖి నదికి ఉపనది కళ్యాణి. కళ్యాణి నది ఒడ్డున వెలసిన శ్రీనివాస మంగాపురం చంద్రగిరి మండలంలో అంతర్భాగం. శేషాచల కొండల లోగిలిలో నుంచి ప్రవహించే కళ్యాణి నదిపై ఆరేపల్లి రంగంపేట సమీపంలో ఓ ఆనకట్టను నిర్మించారు. ప్రస్తుతం ఈ డ్యాము నుండి కళ్యాణి గంగ పేరిట కళ్యాణి నది నీరు తిరుమల యాత్రికుల దాహార్తి తీరుస్తోంది. శ్రీనివాస మంగాపురానికి ఉత్తరాన పరమపావన శేషాచల శిఖరాలు. నైరుతిన చంద్రగిరి దుర్గం, హేమనగం కొండలు కనువిందు చేస్తూ ఉంటాయి. పచ్చటి ప్రకృతి పరిసరాల నడుమ ఒప్పారే ఈ ఆలయం పౌరాణిక, ఆధ్యాత్మిక, చారిత్రక, వారసత్వ, సాంస్కృతిక సన్నివేశాలకు నిలువెత్తు చిరునామా. నారాయణవనం రాజధానిగా తొండ మండలాన్ని ఏలే ఆకాశరాజు, ధరణీదేవిల కుమార్తె శ్రీ పద్మావతీదేవి. పద్మావతిపై మనసుపడి మనువాడతాడు శ్రీనివాసుడు. కొత్త పెండ్లి కూతును కోరి చూడబోయి ఎత్తి తేరి మీద నిడుకొని నెత్తి కన్ను మానిన వాని పెండ్లికి తెత్తి కొన్న ఎట్టి దేవుడు. వివాహానంతరం పినిమిటి నివాసమైన వెంకటాద్రికి భర్తతో కలిసి బయలుదేరుతుంది పద్మావతీదేవి. కొత్త దంపతులు ప్రయాణం చేస్తూ దారిలో సువర్ణముఖి నదీ తీరాన తొండవాడ వద్ద అగస్త్య మహాముని ఆశ్రమాన్ని చేరతారు. అగస్త్య మునీంద్రుల వారు ఆదర్శ ఆలుమగలను ఆదరించి వివాహమై పసుపు బట్టలతో కొండ ఎక్కకూడదు కాబట్టి 6 నెలల పాటు ఈ నదీమ తల్లి తీరాన గడపాల్సిందిగా సూచిస్తాడు. మహర్షి సూచనను మన్నించిన పద్మావతి శ్రీనివాస దంపతులు తపోధ్యాన మగ్నతతో దైవారాధనలో దీక్షాకాలాన్ని కొనసాగిస్తారు. దేవదంపతులు 6 మాసాలు అక్కడ గడిపినందుకు గుర్తుగా పరిసరాలలో ఓ ఆలయం వెలసింది. కళ్యాణానంతరం సతీ సమేతంగా శ్రీనివాసుడు పావనం చేసిన ప్రదేశం కాబట్టి ఆ ప్రాంతం శ్రీనివాస మంగాపురం గాను, గర్భగుడిలోని మూలమూర్తి కళ్యాణ వెంకటేశ్వర స్వామి గాను ప్రసిద్ధి.
కళ్యాణి నదీ తీరాన వెలసిన మూర్తి కాబట్టి కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా కూడా కొందరు స్థానికులు భావిస్తారు. స్వామివారు నారాయణవనంలో వివాహమైన తర్వాత దంపతీ సమేతముగా తిరుమలకు ప్రయాణం చేయుచున్న సమయంలో ఈ యొక్క అగస్త్య మహర్షి ఆశ్రమంలో స్వామివారిని అగస్త్య మహర్షి ఆతిథ్యం స్వీకరించమని కోరగా స్వామివారి ఇక్కడ వచ్చి 6 మాసాలు ఇక్కడ ఆతిథ్యం స్వీకరించి తర్వాత తిరుమలకు వెళ్ళినారనేటువంటిది ఇక్కడ పెద్దలతే తెలియచున్నటువంటిది. అయితే ఇక్కడ స్వామివారు కళ్యాణ దీక్షలో అమ్మవారితో కూడి ఉన్నారు కాబట్టి ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా ప్రస్తుతిస్తున్నారు స్వామివారిని. తాళ్లపాక అన్నమాచార్యుల వారి మనుమడు, తాళ్లపాక పెద తిరుమలయ్యంగారి కుమారుడు అయిన తాళ్లపాక చిన్న తిరుమలయ్యంగారి ఆధ్వర్యంలో 1540వ సంవత్సరం మార్చి 23న శ్రీనివాస మంగాపురం ఆలయం జీర్ణోద్ధరణ జరిగింది. అప్పుడు ఈ ప్రాంతమంతా విజయనగర చక్రవర్తుల ఏలుబడిలో ఉండేది. ఈ ఆలయానికి తాళ్లపాక కవులు చేసిన సేవ నిరుపమానం. ఈ గ్రామం వీరి శ్రోత్రియం. కారణాంతరాల వల్ల శిథిలమైన ఈ దైవ ప్రసాదాన్ని వారు ఎంతో భక్తి శ్రద్ధలతో పునరుద్ధరించారు. శ్రీ వెంకటేశ్వర స్వామితో పాటు నాచ్యార్, అనంతుడు, విశ్వక్సేనుడు, గరుత్మంతుడు, ఆళ్వార్లను పునఃప్రతిష్ఠించారు. ఈ క్రమంలోనే దైవ సమానులైన తన తాత తండ్రులను సైతం గుడి గోడలపైకెక్కించి చిరస్మరణీయతనొసగాడు తాళ్లపాక చిన్న తిరుమలయ్య. విజయనగర వాస్తు శిల్పకళా వైదగ్ధ్యానికి మచ్చుతునక శ్రీనివాస మంగాపురం ఆలయం సుమారు 1.5 ఎకరా వైశాల్యంలో కోట గోడలను తలపించే పటిష్టమైన ప్రాకారాదులతో దీర్ఘ చతురస్రాకారంగా నిర్మితమైంది ఈ ధార్మిక దుర్గం. తూర్పు ముఖంగా ఆగుపించే ఈ గుడిలో ప్రవేశించేటప్పుడు తొలుత 5 అంతస్తులతో 7 కలిస శిఖరాలతో కూడిన పెద్ద పడికావలి గోపురం దర్శనమిస్తుంది. గోపురంపై ఆచ్ఛాదనగా పౌరాణిక దేవతామూర్తుల ఆకృతులు సొగసుగా పొదగబడ్డాయి. ఈ మహాద్వారం ముంగిట శ్రీ స్వామి భక్తులకు ఆహ్వానం పలుకుతున్నారా అన్నట్లుగా తాళ్లపాక కవుల శిల్పాలు అటునిటూ కనిపిస్తాయి. పడికావలి గోపురం దాటుతూనే చుట్టూ విశాలమైన ఆవరణ. ఎడమ పక్క ప్రసాదాలు తయారు చేసే వంటశాల, పోటు. ఎదురుగా దగద్దగాయమానంగా బంగారు కాంతులేనితో సమున్నత ధ్వజస్తంభం, దానికి ముందు బలిపీఠం. ధ్వజస్తంభం ఆవల చక్కని పడికట్లతో మహామండపం. ఆ తరువాత ఆగమోక్త ఆలయ నిర్మాణ రీతిని ప్రతిబింబించే విధంగా అర్ధమండపం, శయనమండపం, అంతరాళం, చివర్లో గర్భగుడి కనువిందు చేస్తాయి. ముఖమండపంలో గర్భగుడిలోని మూలబేరానికి అభిముఖంగా గరుడాళ్వార్ కొలువై ఉన్నారు.
ద్వారపాలకులు జయ విజయులు అటునిటు గంభీరంగా నిలుచుని ఉన్నారు. అంతరాళంలో దక్షిణ కుర్జానికి అభిముఖంగా ఆసీన భంగిమలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి నయన మనోహరంగా గోచరిస్తారు. అదేవిధంగా ఉత్తరపు గోడకు పశ్చిమంగా తలపెట్టి పవళించిన భంగిమలో శ్రీ రంగనాథస్వామి దర్శనమిస్తారు. స్థానక భంగిమలో స్థిరమూర్తిగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి, ఆసన రూపంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి, శయన భంగిమలో శ్రీ రంగనాథ స్వామిలతో కూడి 3 రూపాలు ఒకే చోట కొలువై ఉండడం విశేషం. గుడి కుర్జ నిర్మాణం ఉత్కృష్టం. దేవతామూర్తులతో వెలిసెల్లే దేవకోష్టాలు, తీర్చిదిద్దినట్లున్న కుంభపంజరాలు, అలంకృత కుర్జ స్తంభాలు, గుర్రపు రౌతులతో కూడిన వ్యాళి విగ్రహాలు అచ్చిరువు గొలుపుతాయి. గుడికి నైరుతిన కళ్యాణ మండపం. కళ్యాణమైన తరువాత 6 నెలలు ఈ భూమి మీద ఒక పరమ పవిత్రమైనటువంటి మహర్షి ఆశ్రమంలో ఉండిపోయారు. అగస్త్య మహర్షి ఆశ్రమంలో ఉన్నారు. కొండ మీదకి వెళ్ళలేదు. వెళ్లకుండా వెంకటేశ్వర స్వామి ఒక ప్రాకృత మానవుడిగా రాముడు ఎట్లా తిరిగాడో అట్లా పద్మావతీదేవితో కలిసి ఉండిపోయినటువంటి పరమ పవిత్ర ప్రదేశమే ఆ శ్రీనివాస మంగాపురం. అటువంటి శ్రీనివాస మంగాపురంలో అక్కడికి వెళ్ళి ఎవరు నిత్య కళ్యాణోత్సవంలో యాజమాన్యం స్వీకరించి పాల్గొంటారో వాళ్ళకి వివాహం కాకుండా అడ్డు వస్తున్నటువంటి పాపము తొలగి శీఘ్రముగా వివాహము జరిగి సంతోషంగా దీర్ఘ సౌమాంగల్యంతో పిల్లపాపలతో పసుపు కుంకాలతో ఆమె ఉండేటట్టు, ఆనుకూల్యమైన దాంపత్యం కలిగేటట్టు ఆ స్వామి అనుగ్రహం కలుగుతుంది అని పెద్దలు చెప్తారు. అందుకే ఆ శ్రీనివాస మంగాపురంలో కళ్యాణం చేసుకోవడం అన్నది అంత గొప్ప విషయం. లౌకికంగా వివాహం ఎంత గొప్పదో జీవబ్రహ్మైక్య సిద్ధి కూడా అంతే గొప్పది. ప్రతి చోట కూడా మనని వధువుతోటి భగవంతుడి వరుడితోటి పోల్చి చెప్తారు. ఈ జన్మ కాకపోయినా సాధ్యమైనంత తొందరగా ఆయనని చేరుకోవాలి అన్న కోరిక తీరడానికి కూడా శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ కార్యక్రమాన్ని చేయవలసిందే. ప్రతిరోజు స్వామివారు ఆలయంలోంచి బయటికి వచ్చి ప్రదక్షిణ పురస్సరంగా వెనక ఉన్నటువంటి కళ్యాణ మండపంలోకి వెళ్ళి అక్కడ కళ్యాణాన్ని స్వీకరిస్తారు. సర్వజన సంక్షేమం కోసం గుడికి వెనకవైపు యాగశాల. ముఖ్యమైన యాగాలు ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. ఆలయానికి ఆత్మ వంటిది గర్భగుడి. ఎత్తైన ఆకర్షణీయమైన అధిష్టానంపై వేసర రీత నిర్మితమైన ఈ గర్భగుడి పైన ద్వితల విమానం, శిఖరం పైన దేదీప్యమానంగా వెలిగే స్వర్ణ కలశం. దిగువ గర్భగుడిలో కమనీయ రూపాన స్థానక భంగిమలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి. శిరస్సున కిరీటం, నుదుట నామాలు, చతుర్భుజాలతో మదనమోహన మూర్తిమత్వం. కటి వరద హస్తాలతో మీది చేతుల్లో శంకుచక్రాలు కలిగి
మందస్మిత వదనంతో భక్తులను కటాక్షిస్తూ శ్రీ స్వామి సమ్మోహనంగా దర్శనమిస్తారు. సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నంతగా భక్తులు పరవశులవుతారు. గర్భగుడిలో శ్రీ స్వామివారి పంచబేరాలతో పాటు సీతారామ లక్ష్మణులు, రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి, తాండవ కృష్ణుడు, చక్రతాళ్వార్, విశ్వక్సేనుడు, ఆంజనేయ స్వామి, అనంతుడు, గరుత్మంతుడు ఉత్సవమూర్తులుగా వెలుగొందుతున్నారు. సిద్ధకుట్టి ప్రాంతంగాను, శ్రీనివాసపురంగాను శాసనాల్లో పిలిచే శ్రీనివాస మంగాపురం మునుపు ప్రసిద్ధ యాత్రాస్థలం. శాసన ఆధారాల ప్రకారం పూర్వం తిరువేంగడ కొట్టం, వైకుంఠ వలనాడుకు చెందిన సిద్ధకుట్టి కొట్టాల స్థలానికి చెందినది. విజయనగర ప్రభు రెండవ దేవరాయల కాలంలో 1433వ సంవత్సరంలో తిరుమలలో వేదపారాయణం పునఃప్రారంభించే నిమిత్తం సిద్ధకుట్టి అనే శ్రీనివాసపురాన్ని వేదపారాయణదారులకు శ్రోత్రియంగా ఇవ్వడం జరిగింది. ఒకప్పుడు అలిమేలు నాచ్యారు సన్నిధి సైత్రం ఉండేది కాబట్టి మంగాపురంగా కూడా వ్యవహారనామం. అయితే ప్రస్తుతం పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరు అలిమేలు మంగాపురంగా స్థిరపడింది. అన్నమాచారుల వారి మరో మనముడు తాళ్లపాక చిన్నన్న మంగాపురం అనే శ్రీనివాస మంగాపురంలోనే రాజులు ఇతర ఊరి పెద్దల సమక్షంలో జాండ్రవారు పద్మశాలీల తగాదాలను పరిష్కరింపజేశాడు. శ్రీవారి మెట్టు లేక శ్రీపతివారి మెట్టు తిరుమల సోపాన మార్గం. పరమ పావనమైన శ్రీవారి మెట్టు మెట్లదారిని తిరుమల తిరుపతి దేవస్థానం వారు పునరుద్ధరించారు. భక్త యాత్రికులకై శ్రీ స్వామి దర్శన అవకాశంతో సహా ఎన్నో సౌకర్యాలు ఏర్పాటు చేశారు. భారతీయ పురావస్తు సర్వేక్షణ, ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలోని శ్రీనివాస మంగాపురం ప్రాచీన ఆలయంలో పూజాధికాలు, అర్చావిధులు, ఆరాధన, ఉత్సవాల నిర్వహణ బాధ్యత 1967వ సంవత్సరం నుండి తిరుమల తిరుపతి దేవస్థానముల వారు స్వీకరించారు. 1981వ సంవత్సరం నుండి అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో ఆలయ పునర్వైభవం కోసం పరితపించిన సుందరరాజస్వామి అనే ఓ మహానుభావుణ్ణి స్మరించుకోవడం న్యాయం. శ్రీ స్వామి కలలో కనపడి ఆనతిచ్చిన మేరకు కంచి నుండి ఇక్కడికి వచ్చి ఆలయంలో ధూపదీప నైవేద్యాలు ఏర్పాటు చేశారు సుందరరాజస్వామి. ఆలయ అర్చావిధులు టీటీడీ వారు నిర్వహణలోకి వచ్చేంతదాకా పలు సంవత్సరాలు పూజాధికారులు సల్పి స్వామిని సేవించుకొని తరించారు సుందరరాజస్వామి. అర్చకం సుందరరాజస్వామికి శ్రీ స్వామి స్వప్నంలో సాక్షాత్కరించి పూజాధికాలు చేయించుకున్న రోజుకు చిహ్నంగా ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ సప్తమిని పురస్కరించుకొని 3 రోజుల పాటు శ్రీ స్వామివారి సాక్షాత్కార వైభవోత్సవం పెద్ద ఎత్తున జరుగుతుంది. వైఖానస ఆగమరీతిలో పూజాధికాలు జరిగే శ్రీనివాస మంగాపురంలో పెరుగుతున్న భక్తుల రద్దీని బట్టి ఎన్నో సేవలు, అభివృద్ధి కార్యక్రమాలు టీటీడీ చేపడుతూ వస్తోంది. ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి సమన్వయంతో ఏ ఏటికా ఏడు మరింత వైభవంగా ఉత్సవాలు నిర్వహించడం మొదలుపెట్టింది. నిత్యోత్సవాలు, వారోత్సవాలు, మాసోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, వివిధ సేవలు ఘనంగా నిర్వహిస్తూ శ్రీనివాస మంగాపురం క్షేత్రాభివృద్ధికి కృషి చేస్తోంది. వెంకటేశయాడను
ముందు పుష్కరిణి నిర్మించింది. గుడికి ఎదురుగా భక్తాంజనేయ స్వామి సన్నిధి వెలసింది. రెండు 2007వ సంవత్సరం నవంబర్ నెలలో ఆలయ మహాసంప్రోక్షణ జరిగింది. ప్రస్తుతం వివిధ ధార్మిక కార్యకలాపాలు కార్యాచరణతో కలియుగ వైకుంఠం తిరుమలను తలపించే రీతిలో మంగాపురం వల్లభుడి క్షేత్రం ముస్తాబవుతోంది. భక్తులు తలనీలాలు సమర్పించుకునే కళ్యాణ కట్టను టీటీడీ వారు ఇటీవల ఆలయం దగ్గర ప్రారంభించారు. మొక్కుబళ్ళు ఉన్నవారు కళ్యాణ కట్టలో తమ తలనీలాలు ఇచ్చుకోవచ్చు. గోవు దేవతా ప్రాణి. గో మహాలక్ష్మిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. గోవు ప్రాధాన్యతను గుర్తించే విధంగా 2021వ సంవత్సరం సెప్టెంబర్ 27 నుంచి ఆలయంలో గోపూజ నిర్వహిస్తున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని కూడా టిటిడి వారు ఇక్కడ అందుబాటులో తెచ్చారు. ఎన్నో మహాత్మ్యాలు, దేవతల కథనాలు, చారిత్రక వారసత్వ సాంస్కృతిక సంగతుల మణిహారం శ్రీనివాస మంగాపురం. పెండ్లి కాని వారు శ్రీ స్వామిని సేవిస్తే వెంటనే వివాహయోగం సిద్ధిస్తుంది అని ఓ విశ్వాసం. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి కొలువైన శ్రీనివాస మంగాపురంను తప్పక దర్శించి తరించండి. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి నమోవాకాలు.